తీసుకెళ్ళిపోతాం అని చెప్పి ఇంకెలా వచ్చాము ట్యాప్ దగ్గరికి. ఆ కలర్ చూసారు ఎంత బాగుందో. చూస్తారా, ఇదిగోండి ఢిల్లీ సోర్ అని చెప్పాను కదా, ఇదిగోండి గుమ్మడికాయలా ఉంది, గుళ్ళో గంటలాగా. మనం కిందన వేసేటప్పుడు చాలా పొడవు వచ్చింది, అది వేరనుకుంటా. ఇదిగోండి భలే ఉంది కదా. ఈ బీరకాయలు అయితే ఈ సైజే ఉంటాయండి. ఈ బీరకాయలు పొడవు అవ్వవు అనమాట. అండ్ ఇవి చాలానే ఉన్నాయి. కట్ చేసుకున్నాం. భలే వచ్చినాయి కదా, కానీ ఎంత స్ట్రాంగ్గా వచ్చినాయో. ఒక దగ్గర 2 కాయలు వచ్చినాయి. భలే ఉందర్రా ఇది. షేప్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి హార్ట్ షేప్ లో కనిపిస్తుంది కదా. ఇంకోటి కూడా పెద్దది ఉంది. ఇది వచ్చేసి మనకి శంకు షేప్. ఇవన్నీ చక్కగా ఏరుకొని మనం స్టోర్ చేసుకోవాలి. చాలానే కాయలు ఉన్నాయి. మళ్ళీ ఇవి మనం విత్తనాలు వేసుకుంటే మళ్ళీ మనకి మొక్కలనే వచ్చేస్తాయి. బోల్డ్ అయితే ఉన్నాయండి. అండ్ ఈ జంపులన్నీ కూడా మనం గ్రీన్ కలర్లో ఏవైతే ఉన్నాయో వచ్చేసి మిగతావన్నీ కట్ చేసేసుకుంటే సరిపోయింది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలోని కొంచెం హార్వెస్ట్ అండ్ క్లీనింగ్ అనమాట. వర్షాలు అయితే తగ్గలేదండి, అసలు బీభత్సంగా గాలి లేదు. ఎక్కువ వేసిన అక్కడ వీడియోలో కూడా ఎంత గాలి వేస్తుందో. అయితే మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కోసుకొని వెళ్దాము. ఇది కింద గార్డెన్ అండి. మొత్తం అంతా ఖాళీ చేసేసాము. అంటే పెద్ద పెద్ద వృక్షాల్లాగా అయితే కొన్ని పూల మొక్కలు, కొన్ని పళ్ళు మొక్కలు అయితే అవన్నీ కూడా చక్కగా ప్రూనింగ్ చేసేసుకున్నాము. సో ఇక్కడైతే మనకి సిలోన్ బచ్చులు ఉంది. అండ్ ఆ పక్కనే చూస్తున్నారండి. అండ్ ఇది గెడ్ అనమాట. నీరు అనేది పారుతూ ఉంటుంది చిన్నగా. సో మనం ఇప్పుడు సిలోన్ బచ్చులు అయితే చూస్తున్నాము. ఎంత ఉందని చూసారా, చిన్న కొమ్మ పెట్టుకున్న వచ్చేస్తాయి. గోల్డ్ అంతా సిలోన్ బచ్చులు అయితే మనకి. ఇక చక్కగా చిన్నగా అయితే కోసుకుంటున్నాను. ఇది చిన్న కొమ్మ పెడితే వచ్చేస్తుంది మనకి. పైపై చిగుర్లన్నీ తెంపేసుకుంటే మళ్ళీ మనకి మొక్క అనేది బుషీగా పెరుగుతుంటుంది. చిన్న చిన్నగా మనం టిప్స్లా కట్ చేసుకుంటే ఒక మంచి ఫ్లవర్ లాగా అయితే ఉంది. అండ్ దీనికి చిన్న చిన్న పింక్ ఫ్లవర్స్ అయితే వస్తాయి. చూడడానికి అయితే భలే ఉంటాయి. ఆకంటే ఎంత ఫ్రెష్గా చూస్తున్నారు కదా. వర్షాలు పడినప్పుడు ఆకులు అనేవి ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనం వాటరింగ్ చేసుకునేటప్పుడు కూడా నీళ్ళు అనేది ఇలా చిమ్మరించుకుంటే బాగుంటాయి మొక్కలు కూడా. ఇదంతా క్లీన్ చేసేసాము. అండ్ ఇక్కడ గొబ్బు పూలు చూసారు కదండి. కార్తీక మాసంలో గొబ్బు పూలు ఒక 2 పూలతో పూజ చేసుకున్న చాలా అదృష్టం అంటారు కదా. ఇవి గోల్డెన్ ఫ్లవర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలామంది కామెంట్స్ అడుగుతారు, మీ దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పి సీడ్స్ కలెక్ట్ చేసి పంపించమని అనుకుంటాను. కానీ ఆ టైంకి నేను కలెక్ట్ చేయలేను. పువ్వులు అయితే పూసినప్పుడు చక్కగా దండ కట్టి కృష్ణుడికో అలాగే శివుడికి, అమ్మవారికి అది వేస్తూ ఉంటాను. సీడ్స్ కలెక్ట్ చేయాలనే ఆ ఇంటెన్షన్ అయితే మర్చిపోతాను అనమాట. సో ఈసారి కలెక్ట్ చేయాలి. పొలంలో కూడా 2-3 కలర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ అండ్ వైట్ కలర్ కూడా ఉంది. అండ్ ఇంకొంచెం సిలోన్ బచ్చులు అయితే కోసుకున్నాము, ఎక్కువే ఉంది కాబట్టి. అండ్ ఈ ఫ్లవర్స్ చూస్తున్నారండి. ఈరోజు అయితే కొన్ని ఫ్లవర్స్ అయితే తెంపి పూజ అయితే చేసాము, కొన్ని అయితే అట్టే ఉంచేసాము. అండ్ చూస్తున్నారా, గార్డెన్ అంతా కూడా కొంచెం ఫ్రీ అయిపోయింది. పైనుంచి మనకి ఇప్పుడు ఎండ వచ్చినా సరే అన్ని మొక్కలకి సఫిషియెంట్గా ఎండ అనేది తగ్గుతుంది. ఆ పక్కన కొబ్బరి చెట్లు ఉన్నాయి, పళ్ళు మొక్కలు ఉన్నాయి. అవన్నీ అసలు చాలా ఏపుగా పెరిగిపోయినాయి అనమాట. అవన్నీ క్లీన్ చేసేటప్పటికి చాలా అంటే చాలా ప్లేస్ అయితే వచ్చింది మనకి. అండ్ ఇక్కడ బెల్మందారం వేసానండి. ఇదైతే చూడడానికి భలే ఉంటాయి కదా బెల్మందారాలు. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి పింక్ అనమాట. ఇందులో ఎల్లో పింక్ కూడా ఉంది. అండ్ నిన్న మల్బరీ కటింగ్ చేసి అంతా చెట్టు అంతా మొత్తం కొట్టేసాము. అంటే ఇలా వేసి పెడతాం అన్నమాట. ఇలా కొమ్మలు చక్కగా చిగురులు వచ్చిన తర్వాత ఎవరైనా వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ కింద ఇస్తూ ఉంటాం మల్బరీ అయితే. ఇందులోని లాంగ్ మల్బరీ ఉంది అండ్ రెగ్యులర్ మల్బరీ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఇంకొక వింత చూడండి. ఇండోనేషియా పపాయ ప్లాంట్ అనేది ఇంకా అయిపోయింది, ఇంకా అది లేదు, కొత్తగా విత్తనాలు ఏమైనా వేసుకోవాలని చెప్పి నేను చూస్తున్నానేవో. పిట్టల్లో తినేసిన తర్వాత కొన్ని పిక్కలు పడిన తర్వాత ఒక 2-3 మొక్కలు అయితే వచ్చింది.
వద్దు ఆ మొక్కలు మళ్ళీ పెంచుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఆ పైన చూడండి, చిగురు పైన అంటే టాప్ మోస్ట్ అనమాట ఎన్ని కాయలు వచ్చినాయో. అండ్ మళ్ళీ ఇన్ని కాయలు వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ భలే కాయలు అయితే వచ్చినాయి. సో ఇంకా మొక్కలైతే 4-5 మొక్కలైతే ఉన్నాయి, అవి మళ్ళీ మనం పెంచుకుంటే పెద్ద చెట్లు అవుతాయి అవి. ఓకే, మన దగ్గర అయితే రకరకాల పప్పయ్య ప్లాంట్స్ అయితే ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఇంకొక వెనకన ఇంకా అట్టు కూడా ఉన్నాయి. సో వాటితో పాటు ఇండోనేషియా పప్పయ్య అనేది కొంచెం రేర్ అనే చెప్పచ్చు. సో ఓకే నడండి, ఇంకా అక్కడ ఏమున్నాయో చూద్దాము. ఈరోజు వచ్చేసి అక్కడ మేడ మీద క్లీనింగ్ అనమాట, అంటే అమ్మాయిలు ఉండే బిల్డింగ్ క్లీనింగ్ అనమాట. అక్కడ కూడా టెర్రస్ గార్డెన్ ఉంది కదా, సో అక్కడ కూడా క్లీన్ చేసేద్దాం, ఏముంటే అవి కోసుకొని వచ్చేద్దాం రండి. అయితే ఈ మిద్దె మీదకి అయితే వచ్చామండి, ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా చల్లగా ఉంది వాతావరణం. అండ్ ఇలా చూస్తూ ఉంటే చూస్తున్నారా, కొండలండి, మా చుట్టూతా కొండలే ఉంటాయి. అండ్ మబ్బులు అవి చూస్తూ ఉంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుంది కదా వాతావరణం, అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇలాంటి ప్రశాంతమైన లైఫ్ మన ఈ కొండల దగ్గర ఉన్న వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, నిజంగా ఫీల్ అవుతాము. అండ్ ఇక్కడ మనకి ఈరోజు వచ్చేసి కూరగాయలు, కాకరకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి. అండ్ ఢిల్లీ సొర అంటారు కదా, అందులోని పొట్టి సొర అనమాట, అంటే ఎన్నాళ్ళు మనం పెంచింది పొడవు సొర, ఇది పొట్టిదనమాట. ఇంకా మీకు ఒక వింత చూపిస్తాను, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను, అది ఈరోజు మన గార్డెన్లో వచ్చింది. అదేమనుకుంటున్నారా, ఇటు రండి. ఇవన్నీ ఏ మొక్కలు అనుకుంటున్నారా, ఇవన్నీ కాస్మోస్ అండి. అండ్ ఇక్కడ కాస్మోస్లోని మనకి కలర్స్ చూసారా, ఇదిగోండి, ఎల్లో మీద లైట్ బ్రౌన్ షేడ్, ఓకేనా, ఇదిగోండి మీకు కనిపిస్తుందా. అండ్ ఇది వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో, అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్. అండ్ ఇంకొకటి చూపిస్తాను, ఇట్లా రండి ఇలాగా, ఇదిగోండి పింక్ కాస్మోస్. ఎప్పటి నుంచో వైట్ అండ్ పింక్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాను, ఈరోజు అయితే వచ్చేసింది మన గార్డెన్లోకి. అండ్ ఇక్కడ చూడండి, వైట్ తోటకూర విత్తనాల కోసం అయితే ఉంచాను. ఫస్ట్ టైం ఇన్ని విత్తనాలు అయితే నేను చూడడం వైట్ తోటకూరకి. ఎప్పుడు అరాకూర వస్తుంటాయి, ఇంకా అలా నాకు మట్టుకే సరిపోయేవి. ఈసారి వచ్చేసి మనందరికీ సరిపోయినంత విత్తనాలు అయితే కలెక్ట్ చేయబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి జీనియా అండి, గాలికి చాలా కొమ్మలు ఇరిగిపోయాయి, పువ్వులు కూడా పడిపోయాయి అన్నమాట. ఇంత గాలి వేస్తూ ఉంటే కుండీలు కూడా పడిపోతూ ఉంటాయి. అండ్ కుండీలు అన్నీ కూడా దించి కిందన పెట్టేసాము, ఎందుకంటే వర్షాలు గాలిలు అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి. అండ్ ఇక్కడ చూడండి, ఎంత బలంగా అవ్వకపోతే చాలా లేతగా ఉన్న బెండకాయలు ఇవి, కానీ ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో, ఎర్రబెండ లేతగా ఉన్నాయి మళ్ళీ చూస్తూ ఉంటే. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. అండ్ ఇది వచ్చేసి స్వీట్ పొటాటో అండి, చిన్న కొమ్మ పెట్టాను, అంటే కింద గార్డెన్లో ఉంది కదా బాగా వస్తాయని చెప్పి మొత్తం అల్లేసింది. ఇది వచ్చేసి ఇంకో మడిలోకి కూడా వెళ్ళిపోతుంది, ఇంకొక మడి దీనికోసం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎన్ని కాయలు వచ్చే చూద్దాము. ఇది కూడా క్లీన్ చేసుకుంటే మనకి ఇప్పుడు వచ్చేది మంచి సీజన్ కదండి, వింటర్ సీజన్లోని రకరకాల కూరగాయలు అండ్ రేర్ వెరైటీస్ కూడా మనం పెంచుకోవచ్చు. దాంతోపాటు పువ్వులు, సీజనల్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా మనం పెంచుకోవచ్చు అనమాట. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మార్నింగ్ టైమే అలా అవన్నీ బ్లూమ్ అయ్యేటప్పుడు మార్నింగ్ టైమే ఒక కప్పు టీతో వచ్చి చక్కగా వాటిని పలకరించుకుంటూ వెళ్తే హ్యాపీగా ఉంటుంది కదా. సో దానికోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటాను. అయితే ఇప్పుడు సిజర్ తీసుకొచ్చేసి కాకరకాయలు అయితే కోసేద్దామండి. కాకరకాయలు అయితే విపరీతంగా వచ్చేస్తున్నాయి, వేలాడితే భలే ఉన్నాయి కదా గార్డెన్ అంతా కాకరకాయలు. ఇందులో మీకు ఇంకొక వింత కూడా చూపిస్తాను, రండి, వీడియో అనేది స్కిప్ చేయకండి. అండ్ ఈ పువ్వులు చూస్తున్నారా, శంఖ పుష్పాలండి, డార్క్ కలర్ అనమాట. ఇది పైన పందిరి వేద్దామని చెప్పి విత్తనం పెట్టాను, చాలా బాగా వచ్చినాయి. మనకు దేవుడికి కూడా పనికొస్తాయి కదా అని కోసేస్తున్నాను ఇప్పుడు. టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా రకాలైన విత్తనాలు వెలుగులోకి వచ్చాయని చెప్పచ్చు. ఒకళ్ళ దగ్గర ఉన్న విత్తనం ఇంకొకరికి షేర్ చేసుకోవడం చాలా మంచి కాన్సెప్ట్ అండి అది. కాకరకాయలు కోసుకుందాం, ఇంకా లేట్ చేయకుండా. ఇవి సిజర్ తెచ్చుకున్నాను కట్ చేద్దామని, కానీ ఇట్లా అంటే అలా వచ్చేస్తున్నాయి. ఇవి ఇంకా అటుపక్క కూడా ఉన్నాయి, కోద్దాం రండి. ఇది చూడండి, బుడదే భలేగా ఎదిగింది.
చూస్తున్నారా, ఇదిగోండి ఢిల్లీ సోర్ అని చెప్పాను కదా, ఇదిగోండి గుమ్మడికాయలా ఉంది, గుడిలో గంటలాగా. మనం కిందన వేసేటప్పుడు చాలా పొడవుగా వచ్చినాయి, అది వేరనుకుంటా. మిగతా కూడా ఉన్నాయి, తెంపేసుకుందాం. ఇక్కడ కాస్మోస్ ఇంకో ప్లాంట్ కూడా పెట్టాము, కొన్ని విత్తనాలు వేస్తే. ఇక్కడ కూడా అలాగే డబల్ కలర్ వచ్చినాయి. అండ్ ఇందులో కూడా మనం చూసుకోవాలి, ఇప్పుడు వైట్గానే ఉందేమో. అక్కడ మనకి పింక్ కనిపించింది కదా, మీకు ఒక వింత అయితే చూపిస్తానని చెప్పాను కదండి, ఇదిగోండి ఆ వింత. సో లాస్ట్ టైం మనం కింద ల్యాండ్లోని నేతి బీరకాయ పొడవు విత్తనం అయితే వేసాం. అంటే చాలా పొడవు, నా అంత పొడవున్న నేతి బీర అయితే కోసాను కదండి. దాంట్లో సీడ్స్ కావాలని చాలామంది అడిగారు. ఒక్క సీడ్ కూడా నాకు కట్టలేదు, కాయలు అయితే చాలా కోసాము. అండ్ మళ్ళీ నేను సాయిలీలా గారి దగ్గర నుంచి తెప్పించాను. సాయిలీలా సీడ్స్ ఉన్నాయి కదా, తన దగ్గర నేను తెప్పించాను అనమాట. సో ఇది అయితే స్టార్ట్ అయింది, ఇది ఇంకా పొడవు అవ్వుద్ది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లవరే మనకి ఈ సైజులో వస్తుంది. అలా పెరిగేటప్పటికి ఇంత అవుతుంది, ఇది ఇంకా పెరుగుద్ది అనమాట. అండ్ ఇది ఫస్ట్ కాయ కాబట్టి ఉంచేయాలనుకుంటున్నాను. సీడ్స్ మరి మనం కలెక్ట్ చేసుకోవాలి కదా, ఫస్ట్ టైం అయితే నేను కలెక్ట్ చేయలేకపోయాను. ఎందుకు కలెక్ట్ చేయలేదంటే అందులో ఒక్క సీడ్ కూడా కట్టలేదు కాబట్టి కలెక్ట్ చేయలేకపోయాను. ఈసారి మటుకు ఖచ్చితంగా ట్రై చేయాలి. అండ్ ఇక్కడ ఆనపకాయ కూడా ఉందండి, అది కూడా కోసుకుందాం. ఎన్ని కాకరకాయలు వచ్చాయో చూస్తున్నారా. అండ్ ఇక్కడ బుల్లి ఆనపకాయ, ఇది కూడా కోసుకుందాం. ఇదైతే ఎంత టేస్ట్ ఉంటుందో అసలు, ఆనపకాయ తినలేని వాళ్ళు కూడా తింటారు. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్. మా దీపు హర్ష అయితే అస్సలు ఆనపకాయ ముట్టుకోరు. అలాంటిది ఈ ఆనపకాయలు అయితే అసలు రోజు వండించుకునేవారు, అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఎక్సలెంట్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా బీరకాయలు ఉన్నాయండి, రండి. ఈ బీరకాయలు అయితే ఈ సైజే ఉంటాయండి. ఈ బీరకాయలు పొడవు అవ్వవు అనమాట. అండ్ ఇవి చాలానే ఉన్నాయి. ఇదంతా ఒకటే మొక్క, ఇంకా పైన కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వేలాడుతూ ఉన్నాయి, చూస్తున్నారా. ఇక్కడ వచ్చేసి మనకి నేతి బీరలో కూడా ఇవే సైజు ఉంటాయి, నేతి బీర కూడా. ఇది ఒక రకం. ఇన్ని వచ్చినాయి, ఇంకా ఉన్నాయి కొద్దిగా నా మీదని కూడా ఉన్నాయి, కోసేద్దాం. అయితే ఇక్కడ ఎర్రబెండలు ఉన్నాయి కదండి, ఇవి కూడా మనం కట్ చేసుకుందాం. భలే వచ్చినాయి కదా, కానీ ఎంత స్ట్రాంగ్గా వచ్చినాయో. ఇదిగోండి మంచి కలర్ బెండ. ఇంకా అలా కట్ చేసుకుంటూ పోతే పైకి వస్తూనే ఉంటాయి. నాకు ఎంతో ఇష్టమైన వైట్ గులాబీ, ఇదిగోండి భలే ఉంది కదా. స్కూల్కి వెళ్ళే డేస్లోని 25 NP. సో ఆ పావులా ఇస్తే 2 గులాబీ పూలు ఇచ్చేవారు. స్కూల్కి వెళ్తున్న దారిలోని ఒక పెద్ద తోట అయితే ఉంటుంది. అక్కడ ఒక అక్క ఉంటుంది అనమాట, తన పేరు కనకేశ్వరి, బాగా గుర్తుంది. ఆ అక్కకి 25 NP ఇస్తే 2 పూలు ఇస్తే చక్కగా తలలో పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం. రోజు మా ఫ్రెండ్స్ అడిగేవారు, రోజు పెట్టుకుంటున్న పువ్వులు ఇంట్లో చెట్లు ఉన్నాయని. అప్పుడైతే ఇంట్రెస్ట్ ఉండేది కానీ అంత ఐడియా ఉండేది కాదు ఇలా పెంచుకోవాలి చేయాలని చెప్పి. సో ఈ పువ్వులు కోస్తే మటు ఖచ్చితంగా నాకు స్కూల్ డేసే గుర్తుకొస్తాయి, అంత ముద్దుగా ఉంటాయి పువ్వులు. ఎన్ని హైబ్రిడ్ ఫ్లవర్స్ చూసినా దేశవాళీ గులాబీలు చూస్తే వచ్చిన ఆనందం అసలు చెప్పలేమన్నమాట. అందుకే ఈ మొక్కలైతే నేను ఎక్కడుంటే అక్కడ పెంచుతాను. కింద ల్యాండ్లో పెట్టాను, మేడ మీద పెట్టాను, ఈ మేడ మీద కూడా పెట్టాను. ఇలా ఉన్నాయి కదా. సో ఇంకొక విషయం మీకు షేర్ చేస్తాను, రండి ఒకసారి. అండ్ మీకు ఒక వింత చూపిస్తాను అన్నాను కదా, ఇదేనండి. ఇది వచ్చేసి వైజయంతి మాల అనమాట. ఇవి చిన్న పూసలు అయితే ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఇవ్వండి ఇలా ఉంటాయి. ఇవి మనం రోజు వచ్చినవన్నీ తెంపుకొని చక్కగా వీటికి హోల్స్ చేసుకొని దండ కుచ్చుకొని కృష్ణయ్యకి వేస్తాము. ఈ వైజయంతి మాల మొక్క అనేది నాకు ఆదిలక్ష్మకి పంపించారు విత్తనాలు. ఇదిగోండి, అంటే ఇది మొక్క ఎండిపోయింది కదా, నేను మళ్ళీ అక్కకు ఫోన్ చేసి అడిగాను ఈ మొక్క ఏంటి ఎండిపోయిందని చెప్పి. అయితే పక్క నుంచి పిలకలు వస్తాయమ్మా, నువ్వు ఆ మొక్క తీయొద్దన్నారు. సో ఆమె చెప్పినట్టు అలానే వస్తున్నాయి పిలకలు, చూస్తున్నారా. మళ్ళీ జంపులు తీసుకొచ్చి మనం ఇంకో దగ్గర వేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం కోసుకొని ఖాళీగా ఉన్న టైంలోని చక్కగా మాల కట్టుకోవచ్చు. ఇదంతా కొంచెం లాంగ్ ప్రాసెస్ అని చెప్పచ్చు. ఇవన్నీ చక్కగా ఏరుకొని మనం
స్టోర్ చేసుకోవాలి. చాలానే కాయలు ఉన్నాయి. మళ్ళీ ఇవి మనం విత్తనాలు వేసుకుంటే మళ్ళీ మనకి మొక్కలనే వచ్చేస్తాయి. బోల్డ్ అయితే ఉన్నాయండి. అండ్ ఈ జంపులన్నీ కూడా మనం గ్రీన్ కలర్లో ఏవైతే ఉన్నాయో ఉంచేసి మిగతావన్నీ కట్ చేసేసుకుంటే సరిపోద్ది. మొక్క అనేది 10 సార్లు మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. చూసారు ఎన్ని పోస్టులు వచ్చాయో. ఇదిగోండి, బాగున్నాయి కదా. ఇంకా ఉన్నాయి, తెంపేద్దాం. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఈ స్వీట్ పొటాటో అండి. ఇదైతే ఇంకా లాగేద్దామని ఫిక్స్ అయిపోయాం కదా. అయితే మన పిల్లలు హాలిడే అండి ఈరోజు కూడా మాకు. ఇంటి పిలకలు కూడా వేసుకుంటూ మళ్ళీ వస్తే ఇంకా లాగుదామని చెప్పి లాగుతున్నాము. వీళ్ళు కూడా వచ్చారు కదా ఇంకా క్లీనింగ్ కోసం. రండర్రా. సో ఇవన్నీ లాగేసి అసలు యాక్చువల్గా ఎన్ని దుంపలు అయ్యాయి అనేది చూద్దాం. ఓకేనా? ఒక మడంతా అల్లేసింది ఇది. ఇంకా ఇటు కూడా తీసేయండి, బోల్డ్ వస్తాయి. ఏమమ్మా వచ్చే దుంపలు. వెరీ గుడ్. చిన్నగా మనసులో బాధ అయితే ఉన్నది, వస్తాయా రావా అని చెప్పి. కాకపోతే వచ్చినాయండి, చాలా హ్యాపీ కదా. ఎన్ని వచ్చాయి చూద్దాం. వర్షం అయితే స్టార్ట్ అయింది. వావ్, ఇది ఇంకా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి ఆరెంజ్ పొటాటో అండి, ఆరెంజ్ స్వీట్ పొటాటో అనమాట. ఒక చిన్న కొమ్మ వేసుకుంటే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి సప్తగిరి నర్సరీ ఆయన దగ్గర 50 రూపీస్కి కొన్న ప్లాంట్ అనమాట, చిన్న కొమ్మ. మరి ఇంకా ఉన్నాయమ్మా. ఎత్తవామ్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి. ఈ పిలకలు కూడా లాగేసుకోవాలి, ఎందుకంటే చిన్న పిలకున్న చాలా ప్రాబ్లం మనకి. మళ్ళీ ఎదిగేస్తుంది అనమాట మొక్క అంతని. అండ్ ఇక్కడ చూడండి మా భాగ్య తీస్తుంది. వా, ఒక దగ్గరే 2 కాయలు వచ్చినాయి. భలే ఉందర్రా ఇది. షేప్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి హార్ట్ షేప్లో కనిపిస్తుంది కదా. ఇంకోటి కూడా పెద్దది ఉంది. వా, ఇది వచ్చేసి మనకి శంఖం షేప్లో కనిపిస్తుంది. భలే భలే ఉన్నాయి. ఎత్తవంశ ఎన్ని ఉన్నాయో బాబోయ్. ఇగోనమ్మా, ఇక్కడ కూడా ఉన్నాయి. తీయండి అమ్మా, దొరికిన వాళ్ళకి దొరికినంత తీయండి. వావ్ పరిబాబు, ఇది ఇంకో షేపు. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వచ్చినాయి. దుంపలు అయితే భలే ఉన్నదండి, చాలా బాగుంది. ఇంత హార్వెస్ట్లోని మనకి చూడండి వర్షం. నడండి నడండి, వచ్చింది మళ్ళీ వద్దాం. రా రా పరి, ఫాస్ట్ రావాలి. ఇంకా కడిగేసి లోపల పట్టుకెళ్ళిపోదాం అని చెప్పి ఇంకెలా వచ్చాము ట్యాప్ దగ్గరికి. ఆ కలర్ చూసారు ఎంత బాగుందో. ఇక్కడ చూడండి పైన పింక్ కలర్లో లైట్ ఆరెంజ్ షేడ్లో ఉంది. లోపల వచ్చేసి మనకి మొత్తం ఆరెంజే ఉంది. అండ్ ఇది కూడా అలాగే చిన్నది కట్ చేసి చూద్దాము. ఇదిగోండి ఆరెంజ్. అయితే చాలానే దుంపలు వచ్చాయి. కడిగినవన్నీ కూడా ఇక్కడ పెడతాను, మీకు చూపిస్తాను ఎన్ని వచ్చినాయి అనేది. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ అయితే భలే వచ్చినాయి. చిన్నవి పెద్దవి అన్నీ కూడా తీసేసాం. చూడండి ఎన్ని వచ్చాయో. ఇదిగోండి ఎన్ని కాయలు అయితే వచ్చినాయి. వేచేసి చూద్దామండి ఎన్ని కేజీలు వచ్చినాయి అనేది. అయితే వర్షం పడతా ఉంది. వర్షం పడినప్పుడల్లా మేము పరిగెడతా ఉన్నాం, మళ్ళీ వస్తున్నాం. చాలా ఆటవిడిపి అయిపోయింది అనమాట. మన పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాతావరణాన్ని. అయితే మీతో వాళ్ళు చేతులు కడిగేసుకుంటాం వెళ్ళండి. అయితే మనకి చూడండి ఒకసారి వేచేసి చూద్దాము ఎన్ని వచ్చినాయి ఏంటి కేజీలు అనేది తెలుస్తుంది. ముందు అన్నీ పెద్దవి అయితే వేసేస్తున్నాను.
అదో సరదా కదండి, ఇలాగ వేచేస్తే ఎన్ని కూరగాయలు వచ్చాయి అనేది మనకి తెలుస్తుంది. ఆ ప్లేట్ అలా పట్టుకో, ఇవి కూడా పెట్టేద్దాం. గాలి చూసారా ఎంత వేస్తుందో. గాలికి కొన్ని పడిపోతున్నాయి ఇవి. ఇవన్నీ బుల్లు అనమాట. ఇవైతే మనకి కౌంట్లోకి రావు, కానీ వేస్తున్నాను. ఇది ఇంకా కొంచెం చిన్నగా ఉంది. వచ్చేసి మనకి 2.5 అనుకోండి, అవి ఒక 3 దగ్గర మనకి 5.5 కేజీల దుంపలు అయితే వచ్చినాయి. ఇవైతే జాగ్రత్త తీసి పక్కన పెట్టుకోవాలి. చిన్నవి కదండి, జారిపోతున్నాయి అని చెప్పి భయపడ్డాను. ఓకే, పర్వాలేదు, మొత్తానికి మనకి సరిపోతాయి, అందరికి వచ్చేస్తాయి. ఏదన్నా మన పంట అనేటప్పటికి తిన్న అదొక ఆనందం కదా. అయితే మొత్తానికి హార్వెస్ట్ అయితే ఎంత చేసాం, మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు మేము అందరం కూడా సెలవు తీసుకుంటామండి. టాటా బాయ్ బాయ్. సమస్తలోక సుఖినో భవంతు.